మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ అరెస్టు చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ పరం చేసి అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనిచేసిన చోటల్లా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వంశీ 100 కోట్లకి పైనే ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా చేస్తున్నారు. అతడి వెనుక రియల్ ఎస్టేట్ ప్రముఖుల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆయన గతంలో విధులు నిర్వహించిన మండలాల్లో ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల లావాదేవీలపై ఏసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఏసీబీ తనిఖీలు చేస్తుందనే అంచనాలతో అతడు ముందే జాగ్రత్త పడినట్లు సమాచారం. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసి అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టిన మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయమే ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని అతడి ఇల్లు, మేడ్చల్లోని యూఎల్సీ కార్యాలయంతో పాటు సన్నిహితులు, బంధువులు, బినామీదారులకు చెందిన 11 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశాయి. గుంటూరులోని అతడి మామ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఆ తనిఖీల్లో 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లు, వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలో ఇల్లు, మణికొండలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ గుర్తించారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని మజీద్ బండలో 2000 చదరపు అడుగుల ఫ్లాట్ ఉందని వెల్లడైంది. ఇబ్రాహీంపట్నం మండలం నర్రేపల్లిలో 2 ఎకరాల్లో ఫామ్ హౌస్, 2,10,800 నగదు, 20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 లక్షల విలువైన టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కార్లు గుర్తించారు. సోదాల్లో 6.22 కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. వాటిలో సుమారు 5.68 కోట్ల విలువైన స్థిరాస్తులే ఉండగా వాటి విలువను రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లెక్కగట్టారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల అనంతరం వంశీమోహన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వంశీమోహన్ 2019-23 మధ్యకాలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్గా పనిచేశాడు. అక్కడ విలువైన ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లి, మియాపూర్, గుట్టల బేగంపేట్, మాదాపూర్, ఖానామేడ్, గచ్చిబౌలి, గోపన్పల్లి, హఫీజ్పేట్ తదితర ప్రాంతాల్లోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వివాదాల్లో ఉండగా ఓవైపు కోర్టు కేసులు నడుస్తుండగానే ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో పాకా వేశారు. కలెక్టర్తో కలిసి వారికి సహకరించడం ద్వారా వంశీమోహన్ పెద్ద ఎత్తున అయాచిత లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన సమయంలో 10ల సంఖ్యలో వివాదాస్పద భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వంలోని ఓ 2 నేతలు, ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ఎలాంటి భయం లేకుండా ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసేందుకు సహకరించినట్లు భావిస్తున్నారు. అక్కడ పనిచేసే సమయంలో నగరంలో ఓ ప్రైవేటు కార్యాలయం ఏర్పాటు చేసుకుని వ్యవహారాలు చక్కబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి వరకు సోదాలు చేశారు. సెలవులో ఉన్న తహసీల్దార్ను రప్పించి రికార్డుల్ని పరిశీలించారు. మండలంలోని పిగ్లీపూర్ గ్రామం సర్వే నంబర్ 17లోని 8 ఎకరాల వివాదాస్పద వ్యవసాయ భూముల లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తుండగా ఆ భూముల్ని వంశీమోహన్ తెలివిగా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. 2023లో ఆ భూముల్ని అతడి మామ విజయభాస్కర్ కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత తన మామ పేరిట భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించిన వంశీమోహన్ ఆ తర్వాత స్థిరాస్తి సంస్థకు అప్పగించినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకు ప్రతిగా వంశీమోహన్ స్థిరాస్తి సంస్థ ఏర్పాటు చేసిన వెంచర్లో 10 ప్లాట్లను పొందినట్లు వెలువడుతున్న ఆరోపణలపై ఏసీబీ ఆరా తీస్తోంది. గచ్చిబౌలిలో 10 ఎకరాల భూమిపై కోర్టుల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. రికార్డుల్లో ప్రభుత్వ భూములని ఉన్నా స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆయన పనిచేసిన కాలంలోనే ఆ భూముల విలువ 800 కోట్లని లెక్కేస్తున్నారు. గోపన్పల్లిలో ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో కొందరు సాగు చేయకుండా వదిలేశారు. వాటి క్రయ విక్రయాలకు వీలుగా నిరభ్యంతర పత్రాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. కొండాపూర్లో పట్టణ భూ గరిష్ట పరిమితికి మించిన భూములు 100 ఎకరాల్లో ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ ఖాతాలో ఉండాలి. వీటిలో సుమారు 50 ఎకరాలకు వేర్వేరు కారణాలు చూపి వాటిని యూఎల్సీ నుంచి మినహాయింపించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు కీలక ఆరోపణలున్నాయి. ఎప్పటికైనా ఏసీబీ తనపై దృష్టి సారిస్తుందని వంశీమోహన్ ముందే ఊహించినట్లు కనిపిస్తోంది. సోదాల్లో పెద్దగా విలువైన పత్రాలేవీ లభించకపోవడాన్ని బట్టి ఆ విషయం అవగతమవుతోంది.
వనస్థలిపురంలో ఉంటున్న ఇంట్లో ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు లేకపోవడాన్ని బట్టి ఏసీబీ అధికారులు ఆ అంచనాకొస్తున్నారు.